హలో గైస్, ఈరోజు మనతోటి డాక్టర్ రిషికేష్ ఉన్నారు. ఈ డాక్టర్ రిషికేష్ గారు ఈ మధ్యనే సత్యసాయి బాబాకు హాస్టల్కి వెళ్ళారు 4 days. సో 1 week అందరు బాలలు పెద్దవాళ్ళు ఆ సత్యసాయి బాబా ట్రస్ట్ నుండి హైదరాబాద్కి వెళ్ళారు. సో ఈ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం. రిషికేష్, మీరందరూ ఇక్కడ ఆర్మూర్లో ఒక సత్యసాయి అనేది ఒకటి జరుగుతుంది. సాటర్డే భజనలు జరుగుతాయి. ఇక్కడ మన పార్క్ దగ్గర, ఆర్మూర్ పార్క్ దగ్గర హౌసింగ్ బోర్డ్. అయితే దాంట్లో ఒక గురువు ఉంటారు, 2 గురువులు ఉంటారు, మిగతా అందరూ బాలలు ఉంటారు. అయితే ప్రతి గురువుల నేమ్ ఏంటి? అయితే గురువులు ఉంటారు, ఇంకా బాలలు ఉంటారు. సాటర్డే వాళ్ళు భజన చేస్తూ ఉంటారు ఎవ్రీ సాటర్డే. అయితే ఇట్లా దాంట్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అక్కడ ఇట్లా తీసుకెళ్తారు హైదరాబాద్కి. ఎట్లా బస్లో పోయారా లేకుంటే బాలలు, ఒక గురువు ఉన్నారు, 6 ఉన్నారు. ఇంకా నిజామాబాద్ నుండి 2 గురువులు, 10 members బాలలు వచ్చారు. అక్కడ శివం దగ్గర మొత్తం 6 days ఉన్నా. 1 day అప్ అండ్ డౌన్కి 1 day అయిపోయింది. 6 nights ఉన్నావు, 7 days అయింది మొత్తం. సో డే 1 ఏం చేసినావు? డే 1 ట్రావెలింగ్ అయిపోయింది, వచ్చేసరికి 6 అవుతుంది, 6:30 అయింది. అప్పటికి భజనాలు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత స్నాక్స్ పెట్టుకుని దాని తర్వాత అందరూ అయిపోయిన తర్వాత కాసేపటికి ఇది వాళ్ళు లంచ్ డిన్నర్ పెట్టిండ్రు. డే 1 ఎట్లా జరిగింది? డే 1 అయితే మేము జర్నీ అయిపోయేసరికి 6:30 అయింది. అయితే అప్పటికి భజనాలు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది, దాంట్లో ఏసీస్ ఉన్నాయి, కూలర్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు స్పీచెస్ చెప్పుకుంటా భజనలు చెప్పుకుంటా టైం అయిపోయింది. అట్లా ఒక సెక్షన్ అయిపోయింది. దాని తర్వాత ఒక బ్రేక్ ఇచ్చి ఇంకో సెక్షన్ స్టార్ట్ అయింది. సేమ్ దాంట్లో భజనలు స్పీచెస్, ఇట్లా మోరల్ వాల్యూస్ ఎట్లా ఉండాలి ఇవన్నీ గురించి ఉంటుంది. అయితే దాని తర్వాత డిన్నర్ టైం అయింది. 8:30కి పెట్టింది. 9:30 లోపు పడుకోవాలి ఉంటుంది. ఎవ్రీడే ప్రతిసారి మనకి ఇట్లా ఉంటుంది. ఏంటి అట్లా తీసినప్పుడు పాజిటివ్ అట్లా తీసి మాట్లాడేటప్పుడు అట్లా తీసినాం వాయిస్ రాదు. అయితే వాళ్ళు డిన్నర్ పెడతారు. సెక్షన్స్ అయిపోయిన తర్వాత 8:30కి అట్లా పెట్టిండ్రు. దాని తర్వాత 9కి అందరిది అయిపోయింది. అందరికీ రూమ్స్ ఇచ్చారు. అట్లనే అందరు ఇట్లా ఒక రూమ్లో పడుకున్నారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి ఫస్ట్ డే కొంచెం భయం వేసింది. మా ఫ్రెండ్స్తో పడుకున్నా. అయితే మార్నింగ్ మళ్ళీ 5 o'clockకి లేపిండ్రు. 5:30కి అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. కాబట్టి వాళ్ళు 3కి 4కి అట్లా లేపుతారు. ఓకే, డే 1 గురించి నైట్ 9:30కి పడుకున్నారు కదా? 9:30కే పడుకున్నారు. 8 ఎట్లా స్టార్ట్ అయింది మార్నింగ్? 3కి 4కి అట్లా లేపుతారు వాళ్ళు. 3కి 4కి లేపుతారు. అప్పుడు అంతమంది లేవరు కాబట్టి కొద్దిసేపు వాడికి అట్లా లేపుతూ ఉంటారు. ఇట్లా మెంటల్స్ ఉంటారు, వాళ్ళందరినీ లేపుతూ అందరికి బాత్రూమ్స్ గొడవ పడకుండా అందరినీ చూసుకుంటారు. 5 లోపు అందరు రెడీ అవుతారు.
దాని తర్వాత అక్కడ లైన్ ఉంటుంది సుప్రభాతం కోసము. ఇట్లా 5:30కి వెళ్ళాలి. దాని తర్వాత సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది. యోగా ఇట్లా పెద్ద టైమింగ్స్ గ్రౌండ్ లేవా? ఉంటుంది. ఒక్క నిమిషం. టైమింగ్స్ ఎట్లా? టైమింగ్స్ తోటి చెప్పండి. అయితే వాళ్ళు 5:30కి లేపుతారు. అయితే సుప్రభాతం అయిపోయిన తర్వాత అదైతే దాని తర్వాత మనకి యోగా ఉంటుంది 6:30కి అట్లా. దాని తర్వాత మనకి ఒక ½ గంట 1 అవర్ ఉంటుంది యోగా. అయితే అది అయిపోయిన తర్వాత మనకి బ్రేక్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్. అది బూస్ట్ మిల్క్ ఇస్తారు. దాని తర్వాత ఒక సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏ టైంకి స్టార్ట్ అవుతుంది సెక్షన్? 7 టైమింగ్స్ ఉంటాయా? ఇష్టం వచ్చినట్టు పెడుతుర్రా? ఇష్టం అన్నట్టు ఉండదు. ఒకవేళ అది మీకు టైము దాన్ని బట్టి ఉంటుంది. మారుతారా? టైమింగ్స్ మెన్షన్ చేసుకుంటూ చెప్పండి. అయితే 6:30కి అట్లా యోగా స్టార్ట్ అవుతుంది. 8 లోపు బ్రేక్ ఇస్తారు. అప్పుడు మీకు బూస్ట్ హార్లిక్స్ ఇట్లా ఇస్తారు. దాని తర్వాత 1.5 అవర్ 1 అవర్కి ఒక సెక్షన్ ఉంటుంది. ఒక సెక్షన్ 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. అయితే అప్పుడు వాళ్ళు అదొక సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఇడ్లీ ఉప్మా పూరి అట్లా ఇస్తారు. దాని తర్వాత అన్లిమిటెడ్ ఉంటుందా? ఆ, ఒకటే ప్లేట్ ఇస్తారా? అయితే దాని తర్వాత వాళ్ళు సెక్షన్ స్టార్ట్ అవుతుంది. 2 సెక్షన్స్ అయిపోయిన తర్వాత మిడ్ స్నాక్ అనే ఒక బ్రేక్ ఇస్తారు. దాంట్లో ఫ్రూట్స్ ఇస్తారు. అయితే బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి లంచ్ పెడతారు. లంచ్ అయిపోయిన తర్వాత సెక్షన్స్ ఉంటాయి ఒక 2. దాని తర్వాత బ్రేక్ ఇస్తారు. సేమ్ ఒక స్కూల్ లెక్క. సేమ్ స్కూల్ లాగా క్లాసెస్ లాగా సెక్షన్స్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత మనకి ఆఫ్టర్నూన్ స్నాక్స్ పెడతారు. దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మనకి స్నాక్స్ పెడతారు. అయితే అప్పుడు కొంచెం అందరూ ఆడుకుంటారు. 4:30కి అట్లా పెడతారు. అందరికప్పుడు బ్యాట్ బాల్ ఇంకా వికెట్స్ వాలీబాల్ అన్నీ ఇస్తారు. అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, కబడ్డీ కోర్ట్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది, ఇంకా క్రికెట్ పిచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళు ఆడుకోవచ్చు. అయితే దాని తర్వాత అప్పుడు మిల్క్ ఇస్తారు. అట్లనే ఇంకా స్నాక్స్ ఇస్తారు. ఒకవేళ స్నాక్స్ మిల్క్ ఇస్తారు. అయితే దాని తర్వాత మాకు సెక్షన్ ఉంటుంది. 2 సెక్షన్స్. దాని తర్వాత మిల్క్ ఇస్తారు. దాని తర్వాత డిన్నర్ అయిపోగానే పడుతుంది. 9:30కి పడుకుంటాం. సో ఇది ఎవ్రీడే సేమ్ ఇది ప్రాసెస్ చేంజ్ అవుతుంది స్మాల్గా. సేమ్ ఉంటుంది. కానీ 4th డే మేము ఇది వెళ్ళినాం శివం టెంపుల్. 4th డే ఈవినింగ్ ఆడుకునే టైంలో మేము వెళ్ళినాం. ఏమేమి ఫుడ్లు పెట్టారు? ఫుడ్ మెయిన్గా పప్పుచారు, పెరుగు, ఇవి 2 కంపల్సరీ ఉంటాయి. ఇంకా దద్దోజనం ఎవ్రీడే ఉంటుంది కదా? ఎవ్రీడే. ఎవ్రీడే అది కొంచెం ఎంతనే వేస్తారా లేకపోతే లిమిటెడ్ ఉందా? కొంచెం వేస్తారు. పెరుగు ఇంకా రైస్ వేస్తారు. పెరుగు ఎక్కువ వేస్తారు. దద్దోజనం కూడా వేస్తారు. కానీ అందరికీ సరిపోదు కాబట్టి ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది? బాగుంది. సేమ్ మన ఇంట్లో తిన్నట్టే ఉంది. ఇంకా నియర్లీ 500 మెంబర్స్ దాకా ఉంటారు. 500 మెంబర్స్ వచ్చారా? గర్ల్స్ మరి 200 నిజామాబాద్ నుంచి 200 ఉన్నారు. నిజామాబాద్ నుంచి మీరు ఒక 8 మెంబర్స్ వేరు. ఆల్మోస్ట్ నిజామాబాద్ నుండి ఒక 15 మెంబర్స్ దాకా వచ్చింది. ఓకే. సో అందరూ కలిసి ఒక 500 మొత్తం అందరు తెలుగు వాళ్ళేనా? కొందరు తెలుగు వాళ్ళు ఉన్నారు, కొందరు వేరే రాష్ట్రం అంటే తెలంగాణ వాళ్ళేనా? తెలంగాణ నుండి వచ్చింది. తెలంగాణ నుండి మొత్తం 500 మంది వరకు. జగిత్యాలు, నిర్మల్
స్పెండ్ చేసుకోవాలి.